No, one important announcement, or we would like to make it here. Honorable Kharge ji and Rahul Gandhi ji said it. There will not be any alliance with the TRS party. TRS-BRS party is not going to be part of national opposition alliance. Because as Ms. Thackeray ji said it, Telugu చెప్పాలి అంటే BRS, I will tell you Telugu also later. BRS and TRS are together. We are ensured that there will not be BRS is part of a national opposition alliance because BRS-TRS party is working with the BJP. BRS, BJP, nothing but they're one. So since there will not be any alliance. రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు చెప్పింది ఏంటంటే ఏదైతే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అని ఒకటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. రాష్ట్ర నాయకత్వం వారిని క్లారిటీ అడిగినప్పుడు ఎట్ ఎనీ కాస్ట్ బీఆర్ఎస్ పార్టీ తోటి కాంగ్రెస్కి పొత్తు ఉండదు, గతంలో లేదు, రేపు కూడా ఉండదు. జాతీయ ప్రతిపక్ష పార్టీ మీటింగ్లలో బీఆర్ఎస్ పార్టీని మేము భాగస్వామ్యం చేయలేదు, చేయదలుచుకోలేదు. ఇది తెలంగాణ ప్రజలకి వివరించాలని చెప్పడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ ద్వారా సమతులత, సామాజిక న్యాయం జరుగుతుంది. త్యాగం కాంగ్రెస్ది, భోగం బీఆర్ఎస్ది, కేసీఆర్ కుటుంబాన్ని అయింది. కుటుంబ పాలన కావాలనంటే బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం టీఆర్ఎస్కి ఓటేయండి, ప్రజల పరిపాలన కావాలంటే కాంగ్రెస్కి ఓటేయండి అనే నినాదంతో మేము ముందుకు వెళ్ళబోతున్నాం. సో మీ ద్వారా స్పష్టం చేయాల్సింది ఏంటంటే ఇటు బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తున్న తప్పుడు ప్రచారంతో తెలంగాణ ప్రజలు విశ్వసించకూడదు. ఏదైతే కర్ణాటకలో మేము తీసుకున్న స్ట్రాటజీని అక్కడ జేడీఎస్ పార్టీ బీజేపీ పరోక్షంగా పనిచేసిందో ఇక్కడ కూడా బీజేపీ పార్టీ పరోక్షంగా బీఆర్ఎస్కి మద్దతు ఇస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఎన్నికలకి వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ తోటి లేక సెక్యులర్ విధానాలను నమ్మి వస్తున్న పార్టీలని వెంట తీసుకెళ్తుంది. కమ్యూనిస్టు సోదరులు కన్ఫ్యూజన్ తోటి మునుగోడులో మునిగిపోయినారు. ఇప్పటికన్నా వారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ఏవైతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కలిసి వస్తారో అదేవిధంగా కూడా తెలంగాణ రావాలని రాష్ట్ర అధ్యక్షుడు ఇన్ఛార్జ్ కూడా కోరడం జరిగింది.